ఫ్రెండ్స్, జీపీయూ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్. సో ఇది మీకు కంప్యూటర్లో కనపడుతుంది, మొబైల్ ఫోన్స్లో కనపడుతూ ఉంటుంది. అసలు ఈ జీపీయూ ఏంది, సో ఈ జీపీయూ సిపియూకి తేడా ఏంటి, సిపియూ ఏం పనిచేస్తుంది, జీపీయూ ఏం పనిచేస్తుంది, సో ఈ వీడియోలో మనం దీని గురించి మాట్లాడుకోబోతున్నాం. చూస్తున్నాం నా పేరు ప్రసాద్, మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్. సో ఇది కూడా ఒక ప్రాసెసరే, కాకపోతే ఇది గ్రాఫిక్స్ పనులు చూస్తూ ఉంటుంది అనమాట. సో సిపియూ అన్ని పనులు చేస్తుంది. ఇక్కడ సిపియూ మమ్మీ అనుకుంటే మమ్మీ అన్ని కూరలు చేసింది, బాగానే ఉంది. కానీ అక్కడ జీపీయూ లేదు, అంటే సాల్ట్ లేదు. సాల్ట్ లేకపోతే వాటన్నిటికీ ఒక మీనింగే లేదు, ఆ కూరలకి మనం తినలేమన్నమాట. సో అంత ఇంపార్టెంట్ అక్కడ సాల్ట్, ఇక్కడ జీపీయూ. సో ఇక్కడ మనకి జీపీయూ సిపియూకి ఆ విధంగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అంటే మీరు సిపియూ అన్ని యాప్స్ ఓపెన్ చేస్తుంది, లేకపోతే అన్ని పనులు సిపియూ చేస్తుంది. కాకపోతే ఆ యాప్స్ కానీ ఆ గేమ్స్ కానీ మీకు స్క్రీన్ మీద అందంగా కనపడుతుంటాయి కదా. సో మీరు ఏదైనా వీడియో చూస్తున్నా కానీ, లేకపోతే ఏదైనా ఇమేజ్ చూస్తున్నా కానీ, లేకపోతే ఏదైనా యాప్ ఓపెన్ చేస్తున్నా కానీ, యానిమేషన్స్ అండ్ గేమ్స్ ఆడుతున్నప్పుడు గ్రాఫిక్స్ ఇవన్నీ మనకి జీపీయూ చేస్తుంది, సిపియూ కాదు. సో సిపియూ ప్లే చేస్తుంది, రన్ చేస్తుంది, కాకపోతే అవి అందంగా కనపడడానికి మాత్రం జీపీయూ సహాయం లేకుండా అయితే మీకు స్క్రీన్ మీద అందంగా కనపడవు. సో ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటే జీపీయూ ఏం పని చేస్తుందో. సో జీపీయూ అనేది మీ మొబైల్లో గ్రాఫిక్ ప్రాసెసింగ్స్కి పనిచేస్తూ ఉంటుంది. సిపియూ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, జీపీయూ అనేది గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్. సో మీకు ఎక్కడెక్కడ గ్రాఫిక్స్ కావాలో అక్కడ మీకు ఖచ్చితంగా జీపీయూ హెల్ప్ అయితే కావాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ జీపీయూ మీకు కంప్యూటర్ తీసుకుంటే, లేకపోతే ల్యాప్టాప్ తీసుకుంటే ఇంటెల్ ప్రాసెసర్ కానీ, ఏఎండి ప్రాసెసర్ కానీ కొన్ని ఇన్బిల్డ్ ఉంటాయి. ఇంటెల్ తీసుకుంటే ఇంటెల్ హెచ్డి గ్రాఫిక్స్ అని చెప్పేసి మీ ప్రాసెసర్లోనే ఇన్బిల్డ్ ఉంటుంది. అది ఏఎండి తీసుకుంటే ఏఎండి రెడ్రాన్ అని చెప్పేసి ఒక గ్రాఫిక్స్ ఉంటుంది, దానికి సపరేట్. సో అది కూడా దానిలోనే ఇన్బిల్డ్ అయి ఉంటుంది. సో ఇట్లా మనకి సిపియూకి ఇన్బిల్డ్ కూడా జీపీయూ ఉంటుంది. కానీ మనం ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఇంకొక పెద్ద పెద్ద కార్డ్స్ ఉంటాయి, గ్రాఫిక్స్ కార్డ్ పెట్టేసి మనము ఎక్స్పాండ్ చేస్తూ ఉంటాం అన్నమాట గ్రాఫిక్స్ని. ఎక్కువ గేమ్స్ ఆడేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళకి ఈ ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డు ఎక్కువ యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇట్లా మనకి జీపీయూని మనము పీసీలో, ల్యాప్టాప్లో అయితే జీపీయూ మనకి ఇన్బిల్డ్ వస్తుంది, మనం ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. అదే మొబైల్ విషయానికి వచ్చేసరికి జీపీయూ అనేది ఒకటే ఉంటుంది, మనం ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఏముండదు. అసలు మొబైల్లో సెట్టే డిఫరెంట్గా ఉంటుంది. దాన్ని మనం ఎస్ఓసి అని అంటాం, సిస్టమ్ ఆన్ చిప్. దానిలోనే మీ ప్రాసెసర్ ఉంటుంది, దానిలోనే జీపీయూ ఉంటుంది, దానిలో ఇమేజ్ ప్రాసెసింగ్, దానిలోనే వైఫై, ఇవన్నీ యాంటీనాస్ అని దానిలోనే ఉంటాయి అన్నమాట. సో ఈ ఎస్ఓసి ఒక స్నాప్డ్రాగన్ కానీ మీడియాటెక్ కానీ తయారు చేస్తూ ఉంటుంది. సో ఇది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, స్నాప్డ్రాగన్ మీడియాటెక్ డిఫరెన్స్ ఏందని చెప్పేసి. మీరు ఆ వీడియో చూస్తే ఇంకా మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ జీపీయూ తీసుకుంటే మనకి మొబైల్లో ఎక్కువ మూడు పేర్లు ఉంటారు. ఒకటి వచ్చేసి అడ్రినో, సెకండ్ వచ్చేసరికి మ్యాలీ, అండ్ థర్డ్ వచ్చేసరికి పవర్ విఆర్. సో అడ్రినో జీపీయూ అనేది మీకు స్నాప్డ్రాగన్ తయారు చేస్తుంది. మీ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్కి మీకు అడ్రినో కంబైన్ ఉంటుంది. సో స్నాప్డ్రాగన్ సిపియూ ఉంటే అడ్రినో జీపీయూ ఉంటుంది. సో ఇది రెండు కంబైన్ ఉంటాయి. అండ్ మ్యాలీ తీసుకుంటే మ్యాలీ మీకు మీడియాటెక్ తయారు చేయదు, మ్యాలీ అనేది మీకు ఆమ్ కంపెనీ తయారు చేస్తుంది. మీడియాటెక్ ఆమ్ నుంచి ఆ జీపీయూ కొనుక్కొని వాళ్ళ ఎస్ఓసిలో వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు అనమాట. సో అట్లా తీసుకుంటే పవర్ విఆర్ కూడా సపరేట్ అది. సో పవర్ విఆర్ మీకు ఎక్కువ యాపిల్లో కనపడుతుంటుంది. యాపిల్ అండ్ కొన్ని మీడియాటెక్ ప్రాసెసర్లో కూడా మీకు పవర్ విఆర్ కనపడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాయికో LE1S మీకు చూడొచ్చు, పవర్ విఆర్ గ్రాఫిక్స్ ఉంటుంది దానిలో. సో ఇట్లా మనకి పవర్ విఆర్ అనేది కొన్ని మీడియాటెక్ ప్రాసెసర్లో కనపడుతుంది, అండ్ యాపిల్లో కూడా మీకు పవర్ విఆర్ అనేది కనపడుతూ ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, అసలు ఈ గ్రాఫిక్స్ని మనం ఎలా జడ్జ్ చేయాలి, ఏం తీసుకోవాలి అంటే, గ్రాఫిక్స్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ కోర్స్ ఉంటాయి, స్పీడ్స్ ఉంటాయి. సో ఇవన్నీ మనకి చెక్ చేసి తీసుకునే అంతా మనకి అర్థం కాకపోతే మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా సిపియూ చూసుకోండి. సిపియూ కానీ మంచిగా ఉంటే ఖచ్చితంగా జీపీయూ సెట్ కూడా వాళ్ళు మంచిదే ఫిక్స్ చేస్తారు. సిపియూ జీపీయూ కాంబినేషన్ లేకుండా మాత్రం ఏది వర్క్ చేయదు. వాళ్ళు స్నాప్డ్రాగన్ 820 పెట్టి అడ్రినో 405 అయితే దానిలో తీసుకొచ్చి పెట్టరు. ఎప్పుడైతే మీకు హై ఎండ్ ప్రాసెసర్ ఉంటుందో ఖచ్చితంగా జీపీయూ కూడా హై ఎండ్ ఉంటుంది. సో దానికి తగ్గట్టు పర్ఫార్మెన్స్ చేస్తుంది. లో ఎండ్ ప్రాసెసర్స్కి మీకు లో ఎండ్ జీపీయూస్ ఉంటాయి, దానికి తగ్గట్టు అవి పర్ఫామ్ చేస్తూ ఉంటాయి. సో ఇవి కూడా లిమిట్ ఉంటాయి, అండ్ వీటికి కూడా స్పీడ్స్ ఉంటాయి. సో వీటికి కూడా కోర్స్ ఉంటాయి. సో వీటికి కూడా పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో ఇవన్నీ ఆలోచించి మీరు బుర్రలు బతుకుంటున్నాయి కంటే మీరు సిపియూని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సిపియూ కానీ బాగుందంటే ఖచ్చితంగా జీపీయూ కూడా వాళ్ళు మంచిదే ఫిక్స్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ జనరేషన్స్ కూడా చూసుకోండి మీరు. జనరేషన్ ఫర్ ఎగ్జాంపుల్ అడ్రినో ఉంది, అడ్రినో 400 సిరీస్, అడ్రినో 500 సిరీస్, ఇట్లా మనకి జనరేషన్స్ పెరిగే కొద్దీ గ్రాఫిక్స్ పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతూ పోతూ ఉంటుంది అనమాట. సో ఈ సిపియూ జీపీయూ సెట్ కానీ బాగుంటే, ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది ఇదే, మీ ఫోన్లో సిపియూ జీపీయూ సెట్ కానీ బాగుంటే మీ ఫోన్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది.
తర్వాత ఇవన్నీ ఎక్స్టర్నల్ కెమెరా అనేది ఇవన్నీ ఎక్స్టర్నల్ థింగ్స్. సో ఫస్ట్ అనేది మీకు CPU GPU అనేది చాలా మంచిగా ఉంటుంది చూసుకోండి. CPU GPU బాగుంటే మాత్రం ఖచ్చితంగా మీ మొబైల్ పర్ఫార్మెన్స్ మాత్రం అద్భుతంగా ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు GPU గురించి కొంచెం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అందరితో తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని బటన్ కనపడుతుంది కదా, దాన్ని హిట్ చేసి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇలాగే టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. దిస్ ఈజ్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.